ఏమున్నది ప్రతిపక్షం వాళ్ళందరినీ కోసి పంటల మీద ఆళ్ళ రక్తం జల్లితే అదే పండుతుంది. కరువొస్తుంది గదా! రైతుల పంటలకి నీళ్ళెలా అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి రేవంత్ మాట్లాడిన మాట. మనం అధికారంలో ఉన్నప్పుడు హుందాతనంగా ప్రవర్తించాలి. అరాచక పదజాలం గాని, అరాచక విధానం గాని తాత్కాలికంగా సంతోషం వీలలేస్తారు, చప్పట్లు కొడతారు. కానీ దాని పర్యవసానం వ్యవస్థని మనం చెడగొడుతున్నామన్నటువంటిది. అవతల ఉన్నటువంటి వాళ్ళకి మనం అడ్వాంటేజ్ ఇస్తున్నామన్నటువంటిది. ఇప్పుడు ఈ రక్తం చల్లుతామని ఎవరన్నా అంటారా? ప్రతిపక్షం రక్తం చల్లితే పండుతదా? సరే అయితే చల్లుకో అని చెప్పేసేసి వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళందరూ బ్లడ్ డొనేషన్ ఇచ్చి ఆ రక్తాన్ని సీఎం దగ్గరికి పంపిస్తాంటారు. మళ్ళీ వాళ్ళని అడ్డుకోవడం. రక్తం చల్లితే పంటలు పండితే కరెక్టే గదా! కాళేశ్వరం విషయంలో దాన్ని కూలేశ్వరం అని మనం అన్నాం గాబట్టి, ఆ నీళ్ళని స్టోరేజీ వాటర్‌ని మనం వాడొద్దు. అది పాడైపోతది, ఇది పాడైపోద్ది. ఇప్పుడు 30 నెలలో ఏమో అయినట్టుంది. 30, 31 నెలలోనో. రిపేర్ చేయించాలి గదా! అట్లాగే వదిలేస్తే రేపొద్దున అది గూడా డ్యామేజేగా. అది ప్రజలకే ప్రమాదం గదా! ఎప్పుడైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇప్పుడు అనేక చోట్ల గేట్లు తెగుతున్నాయి. లేకపోతే వంతెనలో తేడాలొస్తున్నాయి. అప్పుడేం జేస్తారు? ఇంజినీరింగ్ నిపుణులతో దాన్ని పర్యవేక్షిస్తారు. ఇప్పుడు పోలవరం ఏం జేస్తున్నారు? కొట్టుకు గూడా పోయింది కింద డయాఫ్రామ్ వాల్. మళ్ళీ కొత్తగా ఏసుకోవడం. ఆల్టర్‌నేటివ్ ప్లాన్ జేసుకున్నారు గానీ, అక్కడికి మళ్ళీ అట్లా వదిలేయలేదే, ఆపేయలేదే. దాని పర్యవసానం ఏమైంది? ఇక్కడ గూడా ఆ డయాఫ్రామ్ వాల్‌కి ఆల్టర్‌నేటివ్ ఇంకో పక్కన కట్టుకోవడం పూర్తి చేశాడు జగన్ టైంలో. కొన్ని గేట్లు చేశారు. ఇప్పుడు వీళ్ళు డయాఫ్రామ్ వాల్ కొత్తది కట్టారు నడుస్తుంది. ఇద్దరు తిట్టుకుంటారు ఇక్కడ గూడా. కానీ అలాగ వదిలేయలేదు. అక్కడ వదిలేసాం. దాని గురించి సమాధానం అడిగితే, రక్తం లాంటి పదాలు కరెక్టేనా? క్రమంగా ఈ రక్త రాజకీయం అనేటటువంటిది ఉన్మాదం వైపుకి తీసుకెళ్తది. ప్రశాంత రాజకీయాలు కరువవుతున్నాయి. ప్రమాదకరమైన దిశకెళ్తున్నాం. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది.